హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో కమ్మగా నోరూరించే రవ్వ లడ్డూలను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎలాంటి పాకం పట్టకుండా చాలా ఈజీగా మెత్తగా ఎక్కడ గట్టి పడకుండా చాలా మృదువుగా ఉండేటట్టు లడ్డూలను ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో కాజు బాదం వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో మరికొద్ది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 3 కప్స్ వచ్చేసే వరకు రవ్వ వేసుకోండి. అంటే రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ. ఆ రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో ఎక్కడ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం అడుగంటినా రవ్వ అనేది మాడిపోయి లడ్డు అనేది టేస్టీగా ఉండదు. కాబట్టి ఒక 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఈ రవ్వ లడ్డు అనేది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు మారం చేసినప్పుడు కూడా ఇది త్వరగా ప్రిపేర్ చేసి కూడా ఇవ్వచ్చు. అంత బాగుంటాయి ఈ రవ్వ లడ్డు అనేది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ వచ్చేసి కోకోనట్ పౌడర్ వేసుకోండి. కోకోనట్ పౌడర్ అంటే మనకు బయట షాప్లలో దొరికిందైనా పర్వాలేదు, లేకుంటే ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే దాన్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ పౌడర్ వచ్చేసి 3 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మనం ఏ కప్పు తోటి రవ్వ అనేది తీసుకున్నామో అదే కప్పు తోటి షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ తీపి అనేది మనకు తక్కువ అనిపించింది అనుకోండి, 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకొని ఇది కూడా ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఎలాంటి పాకం లేకుండా కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డు అనేది ఎక్కడ గట్టి పడకుండా చాలా మెత్తగా వస్తుంది లడ్డు అనేది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాజు బాదం వేసుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి. మీకు నచ్చితే కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పొట్టు తీసేసుకొని అవి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేరే కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 కప్పు పాలు తీసుకోండి. పాలు అనేది చిక్కటి పాలు బాగా మరగబెట్టేసుకొని చల్లారనివ్వాలి పాలను. అలా చల్లారిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకోండి. ఇలా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కూడా లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది. చిక్కటి పాలు వేసుకోవడం వల్ల కూడా లడ్డు అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇలా వేసుకొని కొద్దిగా పాలు అనేది పోసుకోవాలి. ఒక్కసారి మొత్తం పాలు పోసుకోకుండా కొద్దిగా పాలు పోసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి లడ్డు అనేది. చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఎలాంటి పాకం పట్టకుండా లడ్డు అనేది గట్టి పడకుండా చాలా మృదువుగా వస్తాయి లడ్డు అనేది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు. ఇలా చాలా సింపుల్గా రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, కమ్మగా నోరూరించే రవ్వ లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.